ఓం ఐం కాయేయే లహ్రీం క్లీం హాసఖాల హ్రీం సౌ సాకాల హ్రీం. ఓం శ్రీ లక్ష్మీ సౌభాగ్య దేవతాయై నమో నమః. ఓం ధం ధనదాయై విద్మహే హ్రీం రసిప్రియాయై ధీమహి హ్రీం స్వాహా శక్తి ప్రచోదయాత్. ఓం శ్రీ సౌభాగ్యలక్ష్మీ దేవతాం యథాశక్తి సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి. తదుపరి ఆత్మప్రదక్షిణ. ఓం యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ. అమ్మ మీరు ఇప్పుడు ఆత్మప్రదక్షిణ చేస్తున్నారన్నమాట. మీకు మీరే నిలుచుకొని తిరిగినట్టు మనసులో ఊహించుకొని తల్లి గారికి 3 ప్రదక్షిణలు చేయండి. యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని చ ఫలస్సంతి ప్రదక్షిణం పదే పదే. పాపోహం పాప కర్మాహం పాపాత్మా పాప సంభవః త్రాహి మాం కృపయా దేవి శరణాగత వత్సలే. చెప్పండి. అన్యదా శరణం త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో. సుమంగళీ దేవత యథాశక్తి ఆత్మ ప్రదక్షిణ దీర్ఘదండ నమస్కారం సమర్పయామి. ఓం యస్య స్మృత్యాచ నామోచ్యాతప పూజా క్రియాదిశో నూనం సంపూర్ణతాం యాతి సజ్జో వంద్యోతమచ్యుతం. అందరూ కూడా చెప్పండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సౌభాగ్యలక్ష్మి దేవతాం యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తుతే అనయా పూజయా యథాశక్తి ధ్యాన ధ్యాన ఆవాహనాది షోడశ ఉపచార పూజ ద్వారా సౌభాగ్యలక్ష్మి దేవత సుప్రీత సుప్రసన్న వరదా భవంతు. నిరాచరితం సర్వం సువర్మశిష్ట కామ్యార్థ ఫలసిద్ధిరస్తు మనో వాంఛా ఫలసిద్ధిరస్తు ఇది శుభం భవతు. అందరూ కూడాను మీరు అర్చన చేసిన కుంకుమాన్ని ఇంకా చేతిలో ఏదన్నా ఉంటే కూడాను మొత్తం కలిపేసేయండి. ఎందుకంటే పూజ చేసింది మాత్రమే మంత్రకు అర్చన చేసింది. ప్యాకెట్లో ఉండేది కేవలం కుంకుమం మాత్రమే. ఇప్పుడు అంతా కూడా దాంట్లో వేసి కలిపేసేయండి. ప్యాకెట్లో ఉండే కుంకుమ మొత్తం చేతిలో కలిపేసి దాన్ని మీరు రోజు కూడా పెట్టుకోవచ్చు. ఎక్కడ ప్రయాణాల్లో కానీ ఇప్పుడు మనం చెప్పిన సంకల్పం అన్నమాట. ఏ గ్రహ దోషాలు కానీ అనారోగ్యాలు కానీ ఇవంతా ఏమీ లేకుండా ఉండడానికి. దృష్టి దోష ఆ అమ్మాయి కొనుక్కుంటుంది, ఈ నగలేసుకుంది ఆ నగలేసుకుంది, ఇలాంటి దృష్టి దోషాలు కూడా పోవడానికి మనం ఇప్పుడు చేసుకున్నాం ఇవంతా. ఓకేనా?